హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. ఓటీటీ కోసం బిగ్ బాస్ కొత్త సెట్ వర్క్ స్టార్ట్ కాబోతుంది. బిగ్ బాస్ లవర్స్కి ఓటీటీ ఓన్లీ 70 days మాత్రమే. ఓటీటీ 2 ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, దాని వివరాలు ఏంది, ఎన్ని వివరాలు మీకు తెలియాలంటే మన వీడియో చూడండి. జస్ట్ 5 minutes వీడియో. ఇది చూడడం వల్ల ఓటీటీకి సంబంధించినటువంటి కొత్త అప్డేట్లు ఏమేమి ఉన్నాయి, అలాగే బిగ్ బాస్ సంబంధించినటువంటి కొత్త అప్డేట్లు ఎన్ని వివరాలు మీకు తెలుస్తుంది. సో అసలైన మ్యాటర్లోకి వెళ్తే, బిగ్ బాస్ తెలుగు ఓటీటీ 2 త్వరలో. బిగ్ బాస్ ఓటీటీ 2 నాగార్జున గారి హోస్ట్ కంటెస్టెంట్ కోసం బిగ్ బాస్ వేట. సో బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన తర్వాత ఒకే వేదిక నుంచి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 అనేది నాన్ స్టాప్ పేరుతో ప్రారంభించారు. ఈ సీజన్తో బిందు మాధవ్ విన్నర్గా నిలిచింది. కేవలం హాట్స్టార్లో మాత్రమే స్ట్రీమింగ్ అయింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ 2 ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పి మనకు లేటెస్ట్ సమాచారం అయితే వచ్చింది. సో బిగ్ బాస్ 2 నాన్ స్టాప్ 2 హోస్ట్గా నాగార్జున గారు ఉండబోతున్నారు. అలాగే ఓటీటీ 1లో బిందు మాధవి విన్నర్గా, అఖిల్ సార్దాక్ రన్నర్గా నిలిచాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే బిగ్ బాస్ 7 సెట్ కూడా రిమూవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఓటీటీ కోసము కొత్త సెట్ డిజైన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓటీటీ 2 అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అది 70 రోజులు పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి ఏప్రిల్లో ఎండ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జూలైలో మళ్ళీ బిగ్ బాస్ 8 ప్లాన్ చేయాలని చెప్పి బీబీ టీం అనేది చాలా గట్టిగా రసవత్తంగా ప్లాన్ చేస్తున్నది అర్థమవుతుంది. అలాగే ఓటీటీ కోసం కంటెస్టెంట్లు కూడా ఆల్రెడీ వేట స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే బోలే శివాలిని, అలాగే మన నైని పవన్ని ఓటీటీకి తీసుకుంటున్నారని చెప్పి లేటెస్ట్గా అయితే సమాచారం అయితే వచ్చింది. BB7 నుంచి వెళ్ళి 2 కంటెస్టెంట్లు లేదా 3 కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఓటీటీ అంటే నాన్ స్టాప్ 2కు రాబోతున్న సమాచారం అయితే వచ్చింది. బిగ్ బాస్ 1, 2, 3, 4, 5, 6, 7 అలాగే ఓటీటీ ఈ 8 సీజన్ నుంచి కలిపి సో ఒక 8 to 10 మెంబర్స్ని ఓల్డ్ కంటెస్టెంట్ని తీసుకురావాలని చెప్పి బీబీ టీం చాలా గట్టిగా ప్లాన్ చేసిన సమాచారము. అలాగే ఈటీవీకి సంబంధించినటువంటి కొరియోగ్రాఫర్ని కూడా ఆల్రెడీ కలవడం జరిగింది. సో అలాగే సీరియల్ యాక్టర్ని కూడా కలవడం జరిగింది. సో ఓటీటీ కోసం ఈసారి చాలా గట్టిగా ప్లాన్ చేసిన అర్థమవుతుంది. అలాగే BB7 అనేది సూపర్ డూపర్ హిట్ అయింది కదా, అదేవిధంగా ఓటీటీ నాన్ స్టాప్ కూడా సూపర్ డూపర్ హిట్ చేయాలని చెప్పి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది బిగ్ బాస్ టీం. అలాగే ఉల్టా పల్టా సీజన్లో ఎలాగైతే ట్విస్టుల మీద ట్విస్టులు ఆడియన్స్కి ఇచ్చారో, ఓటీటీలో కూడా ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చి ఎలాగైనా ఓటీటీ 2ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి బీబీ టీం భారీ గట్టిగా ప్లాన్ చేస్తుంది అర్థమవుతుంది. అలాగే నాగార్జున గారు హోస్ట్గా సెలెక్ట్ అయ్యారు. అలాగే ఓటీటీ 2 అనేది ఓన్లీ 70 రోజులు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 వారాలు మాత్రమే ప్లాన్ చేస్తున్నారు. అలాగే టాప్ 5 కంటెస్టెంట్లు ప్లాన్ చేస్తున్నారు. అలాగే కంటెస్టెంట్లని 21 మెంబర్స్ తీసుకోవాలని చెప్పి బీబీ టీం గట్టిగా ప్లాన్ చేస్తుంది. ఎలాగైనా సరే నాన్ స్టాప్లో కూడా లేడీ కంటెస్టెంట్ మళ్ళీ విన్నర్ అయ్యేటట్లు ఒక 12 లేడీ కంటెస్టెంట్ని, ఒక 9 మేల్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేస్తున్నారని చెప్పి మనకైతే లేటెస్ట్ అయితే సమాచారం అయితే వచ్చింది. సో బిందు మాధవిని ఓటీటీ 1లో ఎలా విన్నర్ అయిందో ఓటీటీ 2లో కూడా లేడీ కంటెస్టెంట్ విన్నర్ అయ్యేలా బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్లు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లని, అలాగే హీరోయిన్లని, సీరియల్ యాక్టర్లని, సీరియల్లో హీరోగా చేసిన వాళ్ళని తీసుకుంటున్నారని చెప్పి సమాచారం వచ్చింది. అలాగే ఒక బిగ్ సెలబ్రిటీ అయినటువంటి ఒక టీవీ యాంకర్ కూడా సెలెక్ట్ అయిందని చెప్పి మనకైతే లేటెస్ట్ అయితే సమాచారం అయితే వచ్చింది. సో మనకు లేటెస్ట్ వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఈటీవీకి సంబంధించినటువంటి ఒక బిగ్ లేడీ యాంకర్ని సెలెక్ట్ చేశారని చెప్పి సమాచారం అయితే వచ్చింది. అలాగే మా టీవీ నుంచి జీ తెలుగు నుంచి కూడా సీరియల్ యాక్టర్లను కూడా సెలెక్ట్ చేశారని సమాచారం వచ్చింది. ఇలాంటి కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ జైలుకి వెళ్ళడము, జైలు నుంచి బయటకు వచ్చి స్పైటింగ్తో పార్టీ ఎంజాయ్ చేయడం మనకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇలాంటి కొత్త అప్డేట్ నేను ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. బిగ్ బాస్ సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ పెట్టండి. అలాగే మీకు ఎలాంటి అప్డేట్ కావాలన్నా కింద కామెంట్ పెడితే నేను అప్డేట్ ఇవ్వడానికి గట్టిగా ట్రై చేస్తాను. సో ఇలాంటి కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేమ్ క్యూట్ అండ్ డింపుల్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నాగార్జున గారు హోస్ట్గా సెలెక్ట్ అయ్యారు. సో నాగార్జున గారు ఓటీటీ 2 కూడా హోస్ట్గా చేస్తారని చెప్పి సమాచారం అయితే వచ్చింది. బిగ్ బాస్ సెట్ అయితే BB7 సెట్ అయితే తొలగిస్తున్నారు. ఎందుకంటే ఓటీటీ 2 కోసం కొత్త సెట్ తయారు చేస్తున్నారు. సో అది సెట్ అనేది జనవరిలో స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే మనకు 1 month టైం ఉంది కాబట్టి
ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఓటీ2 నాన్ స్టాప్ స్టార్ట్ కాబోతుంది. ఇది ఇప్పటివరకు ఎత్తినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి.